హలో చెప్పురా. ఎక్కడున్నావు మామ? కర్ణాటక నుంచి రవాణా సరుకు వేసుకొస్తున్నాను రా. ఇప్పుడు ఎక్కడున్నావు మామ? దగ్గరలోనే ఉన్నాను, సరుకు దించి వస్తాను. సరేలే, జల్దీ దించి రా మామ. సరేరా. రేయ్, మనోడు అడిగినారా? కనపడటం లేదు. మనోడు తాగేపోయినట్లున్నా. వానికి ఎన్నిసార్లు చెప్పినా మారడు వాడు. వాడేం వాడు. నా ఆడొస్తున్నాళ్ళేనా? రే సూరి, చూసుకొని పోరా. రే సుజాత, రేయ్ యాడివేంటిరా? మళ్ళా తాగేపోయినావు కదా. చెప్పరా సుజాత. రే పని చేద్దాంపా. రే, నిన్నేరా పిలిచేది. పోయి పని చేద్దాం రా. అలా ఇట్రా. మేస్త్రీ వస్తున్నా. చెప్పు మేస్త్రీ. ఎవరా మీ ఓడు ఈరోజు కానీ తాగొచ్చాడు? లేదు మేస్త్రీ. నాకు తెలుసురా వాని వాళ్ళకము. నిజం చెప్పు. మేస్త్రీ అది అవును మేస్త్రీ. వానికి ఎన్నిసార్లు చెప్పినా వాడు మారడు. వాడు పెద్ద మూర్ఖుడు రా. చి. రేయ్, అనాయిలిద్దరు యాడిపోయినారా? నా వానికి పైనొప్పులు నేను రాలేదనా. అవునా, సర్లే. నా ఆయన్నేమన్నా ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉంటాడు, ఎవరిని మాట్లాడు, ఎవరిని పట్టించుకోడు. ఏమైంది నా ఆ అన్నకి? రేయ్, వాడు ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి వాడిని మోసం చేసింది. వాడు అప్పటి నుండి మాట్లాడడం మానేశాడు. అవునా? మరి వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుండి పూర్తిగా మానేశాడు. వాడు ఎవరి మాట వినడు, వాడు ఎక్కువ మాట్లాడు. కానీ నా ఒక చిన్న మాట చెప్పరా. నా ఆయన ఎవరి మాట విండు, ఎవరిని పట్టించుకోడు. కానీ నీ మాట ఎందుకు వింటన్నా? నువ్వు తాగంటే తాగుతాడు, తినంటే తింటాడు, పడుగా అంటే పడుకుంటాడు. వాళ్ళమ్మ ఉన్నప్పుడు వాళ్ళమ్మ మాట వినేవాడు. వాళ్ళమ్మ ఎప్పుడైతే లేదో అప్పటి నుండి నా మాట వినడం మొదలుపెట్టాడు. రే రైటు. చెప్పండి బాస్. మన సరుకు ఎడవరకు చిందో కనుక్కో. బాస్. హలో కృష్ణ, సరుకు ఎక్కడి వరకు వచ్చింది? రే మల్లేష్, ఇక్కడికి వచ్చి కూర్చో. చెప్పు. మల్లేష్, నేను చేసేదంతా కూడా నువ్వు కూడా చేస్తున్నావు? అవునప్పా, ఇప్పుడు నేను కూడా చేస్తున్నా. ఇప్పుడు ఏం లేదప్పా,
ఈ సిటీలో చేసే నేనే దందా చేయాలి, నువ్వేం నాకు పోటీ? ఏమప్పా ఈ సిటీలో నువ్వే నా దందా చేసేది? ఎవరిని ఎదగనివ్వవా? మేము కూడా ఎదుగుతాం. అవునా, సరేలే, ఒక గేమ్ ఆడదాం. ఇందులో ఎవరు గెలిస్తే వాడే కింగ్, అప్పుడు వాడే చేయాలి దందా. ఓడిపోయినాడు ఆ మోచేతి కింద నీళ్ళు తాగి కుక్కలా బతకాలి. సరే అప్పా, రా మరి, ఎవరు గెలిస్తే వాందే దందా. రా ఆడుదాం ఆట. మరి నేను గెలిస్తే నాదే దందా. ఇంకా నేనే గెలిచా, నేనే కింగ్. రే మల్లేష్, ఈ సిటీలో ఒకడే డాన్, ఈ సిటీలో ఒకడే దందా చేసేవాడు, ఈ సిటీకి ఒకడే కింగ్, అది నేనే. ఎవడూ రాడు, ఎవరిని రానేను. ఎవడైనా వస్తే వానికి ఇదే గతి. రేపు ఇన్సిట్ రా. ఏమన్నా మేన దగ్గర పోయి గొడవలు తీసుకురాపో. అన్నా నా నల్లనే చెప్పినాడు గొడ్డలు వేయాలంటనా? రే పినీసు ఆగు. చెప్పన్నా. రే ఇవాళ బడికి పోలేదారా? 3 దినాలు రజా ఇచ్చినా అన్న. అవునా, సరే మరసానాగా పని చేయి. ఇదో అన్నా. పిన్నిసు, ఈ గొడ్లతో నేను నరికితే తెగుతా లేదో చూసాంరా. నాకేమైనా అయితే సుజాత నా ఊరుకుంటానా? బొంగులే. ఇవాళ మేస్త్రి ఫుల్ ఖుషిలో ఉంటాడు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ కూలీల గురించి మాట్లాడాల్సిందే. మేస్త్రి చెప్పరా బాబు. మేస్త్రి, అదే కూలీల గురించి మాట్లాడదామని వచ్చిన మేస్త్రి. ఏం చెప్పరా? మేస్త్రి, నువ్వు ఇచ్చే కూలీ ఏమాత్రం సరిపోవడం లేదు మేస్త్రి. కూలీ పెంచండి మేస్త్రి. రే ఏమిరా, మీరు కౌబట్టినారా? ఏం మేస్త్రి అట్లా మాట్లాడతారు? మరి ఏమి, నేను ఎంత ఇస్తే అంత తీసుకోవాలా? ఏం మళ్ళా వచ్చి నన్ను అడుగుతావా? మేస్త్రి, నువ్వు ఇచ్చేది మాకు ఏమాత్రం సరిపోవడం లేదు మేస్త్రి. నువ్వు ఇచ్చే దానికంటే 2 రోజుల పని ఒకరోజే చేస్తున్నాం మేస్త్రి. ఏమిరా బలిచిందా? మళ్ళా వచ్చి అదే చెప్తున్నావు? వేరే ఊరి నుండి వస్తూ ఇక్కడ పని చేస్తూ కౌపట్టినారా? మేస్త్రి, బతకడానికే ఊరు దాటి వచ్చాం, బతుకుతాం. రే సుజాత, నువ్వు ఏమిరా మీది? మా తప్పు ఉంటే మీ కాలు కింద ఉంటాం, మా తప్పు లేదంటే మీ నెత్తి మీద ఉంటాం. రే సుజాత, నువ్వు రెండు చెప్పుండ్రా. మేస్త్రి, ఒకసారి ఆలోచన చేయండి మేస్త్రి. సరేలే, ఇంకో వారం ఎంత పెంచుతా. సరే మేస్త్రి. నాకు వద్దుమా వద్దుమా, నాకు చాలు. రే బంగారు తండ్రి, తినురా నాన్న, నా తండ్రి కదా, నా బుజ్జి కదా, నా కోసమైనా కొంచెం తినరా నాన్న. చాలుమా. ఇదో ఇదింత తినలేదంటే నేను చచ్చినంత ఒట్టే.
రేయ్ సుజాత, మేస్త్రి పొద్దునే ఫోన్ చేసి పని చెప్తున్నారా? హా, పోయి పని చేద్దాం పా. పా. ఏంద్ర అట్లా పడిపోయింది అది? నా ఏంది నా ఇది ఇట్లా పడిపోయింది? ఉండు, మేస్త్రికి ఫోన్ చేసా. హలో మేస్త్రి. చెప్పు నల్లా, ఏమి? మేస్త్రి ఇట్లా రోడ్డు పైన చెట్టు పడిపోయింది మేస్త్రి. రే చెత్తనాయలా, ఎంత పని చేసావురా? మేస్త్రి మేము గట్టిగానే పట్టుకున్నాం మేస్త్రి, కానీ గాలి ఎక్కువ వచ్చి ఆ పక్క పడిపోయింది మేస్త్రి. అవునా, ఉండు ఫోన్ చేస్తా. సరే మేస్త్రి. హలో, ఎవరు? హలో బాబు, నేను సుంకన్న. సుంకన్న? ఎవరు సుంకన్న? నేను చెట్లు కొట్టించే మేస్త్రి. అవును, మీరు మా ఇంట్లో చెట్లు కొట్టినారు కదా? అవును బాబు, నేనే. చెప్పండి, ఏం పని? ఏం లేదు బాబు, సప్తగిరి సర్కిల్లో ఏమైనా సరుకు వస్తుందా బాబు? అవును వస్తుంది. ఏమి? ఆ సర్కిల్లో 4వ సందులో మా పిల్లలు చెట్టు పడేశారు. అవునా, ఇప్పుడు ఎట్లా? నేను మాట ఇచ్చాను కదా 10 నిమిషాల్లో సరుకు వస్తుందని. మీరేం చేస్తారో నాకు తెలియదు బాబు. ఏమనుకోవద్దండి, పక్కవి సందులో నుండి పొమ్మనండి. అవన్నీ కాదు, ఆ సందులో సరుకు వస్తుంది, 10 నిమిషాల్లో సరి చేయండి. బాబు అంత జల్ది అంటే కాదు, 1 గంట అయినా పడుతుంది. అవన్నీ నాకు తెలియదు, 10 నిమిషాల్లో సరుకు వస్తుంది. సరే బాబు, సరే. రే నల్లా, నాకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు 10 నిమిషాల్లో సరి చేయండి. అట్లా ఎట్లా అవుతుంది మేస్త్రి? జోరు వాన పడుతున్నది ఈ పక్క, 1 గంటనే అవుతుంది మేస్త్రి. నీకు మళ్ళా చెప్తున్నా, 10 నిమిషాల్లో సరి చేయండి. రే సుజాత, మేస్త్రి ఫోన్ చేసినాడు, 10 నిమిషాల్లో పని అయిపోవాలంట. వేరే వాళ్ళు బండ్లు వస్తున్నాయంట. రే సుజాత, టైం అయింది, బోధిందాందా. అరే రే రే, నీళ్ళు అయిపోయినాయా? రే పినిసు, పోయి నీళ్ళు తీసుకురా పురా బిన్నా. అన్నా మా వాళ్ళది పెళ్ళి ఉంది, అందరూ కర్ణాటక సరుకు కావాలంటున్నారు. మీరే ఎలాగైనా తేవాలి. సరే, కానీ టైం పడుతుంది. కాదండి, నాకు కొంచెం అర్జెంటుగా కావాలా. ఆడ నీళ్ళు ఉన్నట్టున్నాయి అన్నా, కొన్ని నీళ్ళు తీసుకుంటా అన్నా. పా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు సరుకు కావాలి. తెప్పిస్తా. కొన్ని నీళ్ళు తీసుకుంటా అన్న. ఆడ మా అన్నోళ్ళు అన్నం తిని కూర్చున్నారన్నా. మధ్యలో నీదేంద్రా? అదేంటండి ఎలా చంపేశారు? మరి మధ్యలో ఏంటి వాడు? అందుకే పనుకు పెట్టా.
మీరు నిమ్మలంగా పోండి, సరుకు టైంకి అందుతుంది. అది చూస్తా. ఈ రఘు మాటిచ్చినాడంటే అర్జునుడు బాణ మొదలనట్టే. మీరు నెమ్మదిగా పోండి, సరుకు అందుతుంది. మధ్యలో వచ్చాడు, మధ్యలోనే పోయాడు. సరే ఉంటా. అయ్యి వీడేందిడు ఇంతసేపు అయింది ఇంకా రాలేదు. రే పినిసో, రే పినిసో, రే పినిసో, రే పినిసో, రే సుజాత. నా ఆయనకు ఇట్లా కొన్ని నీళ్ళు అడిగితే చేసినాడనా? నన్ను కాపాడనా? ఓ వేములపాడు వెంకటేశ్వర, వీనికే మీ గతి. వీని మీద ప్రమాణం వేసి చెప్తున్నా, వీడు పనుకోబెట్టిన గోతులోనే వాడిని పని పెడతా. నా సరే కావాలన్నా, అందుకే వచ్చినా. సరుకా నీకా? సరుకు లేదేం లేదుపా. అన్నా అన్నా అలా అన్నాకన్నా, రేపు వారంలో దినాలు ఉన్నాయి, అందుకనే అడిగిన. అవునా? అన్న లేడు, వస్తే చెప్తా పో. అవునా? మీరు కాదా సారు? మేము కాదు, మా సారు రఘు సారు. అవునా? మా సార్ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాడు. రేపు రా. రేపు వస్తాడా? సరే వస్తాడు. సరే రేపు వస్తానన్నా. నా సార్ వచ్చినాడన్నా? నా గురించి చెప్పినారన్నా సార్కి? సారు వస్తా అన్నాడు, రాలేదు. రేపు వస్తాడు. రేపు రా. అబ్బా చా, మీరే కదన్నా చెప్పారు రేపు వస్తాడని. మేము కూడా వస్తాడు అనుకున్నాము, రాలే. రేపు వస్తాడు పక్క. నిజంగా వస్తాడా అన్న? నిజం కదా? రే నిజంగా వస్తాడు, పోరా. సరే రేపు తప్పకుండా వస్తా. బాస్, వీడు 2 రోజుల నుంచి సరుకు కోసం వస్తున్నాడు బాస్. అవునా? ఎందుకు కావాలి నీకు సరుకు? నా మావవి దినాలు ఉన్నాయి రేపు వారంలో, అంత లోపల కావాలా. అదే, ఎంత సరుకు కావాలప్పా? నా 10 కోటర్లు 10 బట్టసారాలు కావాలన్నా. అవునా? సర్లే చూద్దాం. అన్నా చూడండి అన్నా. రే రఘు, హ్యాండ్స్ అప్. ఏమైంది సార్? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చెప్పండి సార్. ఎన్ని గొడవలు, ఎన్ని హత్యలు, ఎన్నెన్ని చేసావురా? హే, ఇన్ని రోజుల నుంచి వెతుకుతుంటే ఈరోజు దొరికావు. నీకు మాత్రం ఊరి శిక్షనే ఇంకా గతి. సార్ 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 వాడిని వదిలేయండి సార్, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.
ఏరా పోలీసులకే డబ్బులు ఇస్తావా ఏంటి? సార్ ఇప్పుడు ఏంటి, మీరు వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి మేపుతారు కదా, అంతే కదా? వీడిని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష పడేలా చేస్తా. సార్ వీడిని అరెస్ట్ చేయడం వృధా సార్, వీడిని నేను చంపేస్తా సార్. రే ఏం మాట్లాడుతున్నావురా? సార్ మేము ఊరూరికి వెళ్ళి కట్టలు కొట్టుకొని బతికేవాళ్ళం సార్. మేము ఇక్కడ పక్కన సందులో చెట్లు కొడుతుంటే భోజనం టైం అయిందని మా పిల్లవాడిని నీళ్లకు పంపితే ఆ పిల్లవాడు కొన్ని నీళ్లు పట్టుకుంటా అంటే వాడు అన్యాయంగా చంపేశాడు సార్. సార్ మీరు మీ పోలీసులు వానికి శిక్ష వేయకూడదు సార్, నేనే వాడికి శిక్ష వేయాలి సార్. సార్ మీరు వాడిని వదిలేయండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటా సార్. సరే వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. ఏం చేసుకుంటావు నీ ఇష్టం, కానీ ఒకటి, వీటి బాడీ మాత్రం కనపడకూడదు. నేను మాత్రం ఈ స్మగ్లర్ చనిపోయాడని రిపోర్ట్ ఇస్తాను. ధన్యవాదాలు సార్. ఏం పర్లేదు, వీటి చేసిన పాపాలకి ఇదే కరెక్ట్. హలో సార్, స్మగ్లర్ రఘు చనిపోయాడు సార్. వాట్? ఎలా? సార్ ఇక్కడ చింతమంది చెట్లు ఉన్న లోయలో పడిపోయాడని జనాలు చెప్తున్నారు సార్. ఎంతసేపు అయింది? దాదాపుగా 20 నిమిషాలు అయిందంటున్నారు సార్. 20 నిమిషాలైనా ఇప్పుడు వెళ్ళావా నువ్వు? అంటే సార్ వచ్చే ముందు టైర్ పంచర్ అయింది సార్. బండి పంచరా? అదే 20 నిమిషాల ముందు ఫోన్ చేసింటే బాగుండు. నీ వల్ల ఈ కేసు సాల్వ్ చేయలేకపోయానని చెప్పి పైన నుండి ప్రెజర్ వస్తుంది నాకు. నువ్వు ముందే చెప్పిండే బాగుండు. ఇప్పుడు ఈ కేసు సైకోలకే సైకో నా కొడుకు అప్పచెప్దామని రమ్మన్నాను. ఇప్పుడు వాడు వచ్చి సస్తాడు. ఏం చేస్తారో ఏమో. ఆ పిల్లోని చంపానని నువ్వు నన్ను చంపుతావా? అవునరా, అన్యాయంగా ఒక పసివాడి ప్రాణం తీసావు కదరా. రే ఈరోజు మాత్రం నిన్ను చంపుతారా? రే ఈ కత్తులు, ఈ గొడ్డలు, ఈ రఘుని ఏం చేయలేవురా. దమ్ముంటే హ్యాండ్ టు హ్యాండ్ రా, చూసుకుందాం ఎవడు పొట్టుగాడు. అయితే కాసుకో మరి. వాడు అలా కొడుతుంటే నువ్వు చూసి ఊరికే ఉన్నావా? తిరిగి కొట్టాల్సింది. రే రే ఏం చేశాడని రా పిల్లవాడు? దారుణంగా చంపేశావు కదరా. ఇక్కడ ఉంటే నన్ను కూడా చంపేస్తారు. నేను కానీ అన్న సేఫ్. రే ఈ రఘు సునామీ లాంటి వాడు రా, వాడు చచ్చిపోడు. రే వాడి మీద ప్రమాణం వేశారా? వాడు పడుకోబెట్టిన గోతిలోనే నిన్ను పడుకోబెడతా. రే ఈ రఘు మహావృక్షం లాంటి వాడు రా, మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. రే నేను రోజు చేసే పని అదే, ఎంత పెద్ద చెట్టు అయినా నా ముందర వంగాల్సిందే. రే ఆ గొడ్డలి తీసుకొని నీ నెత్తి మీద దింగితే నీ తల అక్కడ పోయి పడుద్ది. రే దమ్ముంటే కత్తులతో గొడ్డలతో కాదురా, చేతినైతే చేతుల్లో చూసుకున్నారా. నువ్వు నేను అమ్మా
ఏంటి పిలిచారా? ఏం లేదు, నిన్ను చూడాలనిపించింది అందుకే పిలిచా. అవునా? మీరు అవసరం అంటేనే పిలిచేదే. ఏంటో చెప్పండి. అదేం లేదు, ఆ రఘు కేసు గురించి మాట్లాడదామని. వాడు చనిపోయాడు కదా. అదే ఆ కేసు నీకు ఇద్దామనుకుంటుని. సరే ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళాలా? సరే, నా జాబ్ గురించి ఏంటి? నన్ను జాబ్లో ఎందుకు సస్పెండ్ చేస్తారు? మరి చేయరా? మరి ఎమ్మెల్యే కొడుకు, కౌన్సిలర్ కొడుకు, సిఐ కొడుకుని ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఓహో, ఆనా కొడుకు, ఈనా కొడుకు, లంజా కొడుకు తప్పు చేస్తుంటే జైల్లో కూర్చోబెట్టి మంచి ఫుడ్, మంచి బెడ్, లగ్జరీ లైఫ్, దానికే ఉండేది జైలు. తప్పు చేసిన వాడు ఎవడైనా ఇంకోటర్ చేసి పైకే పంపించాలి. అవేవి కాదు జ్యోతి కుమార్, ఇవేవి చేయకుండా ఉంటానంటే నేను జాబులోకి తీసుకుంటా. సరే సరే, ఈ జ్యోతి కుమారు మంచి అటువైపు ఉంటే అటువైపు ఉంటాడు.